మదనపల్లి. ఇన్ని చింత చెట్లని ఈ ఊర్లో చూసినంత చింత చెట్లను ఎక్కడ చూడలేదు. రోడ్డు అటు ఇటుగాను చింత చెట్లు చాలా బాగా వేశారు. ఈ సరౌండింగ్ ఏరియాలో రిషి వ్యాలీ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి బెస్ట్ స్కూల్ టైప్లో వీళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. ఫైనల్గా టీబీ శానిటోరియం, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టీబీ శానిటోరియం ఇక్కడ ఈ సౌత్ ఏషియాలో అంట. టీబీ మన ఇండియాలో ఇంకా ఉందని చెప్పనేసి ఈ శానిటోరియం చూసినట్టు అనిపించింది. చుట్టూ కొండలున్న ఊరు మదనపల్లి. స్పెషాలిటీ నామాలు ఉన్న కొండ. మదనపల్లిలో ఉన్న టమాటా మార్కెట్ ఇది. దీంట్లోంచి పాడైపోయిన కాయలన్నింటినీ తీసి జ్యూస్ కోసం ఆ సాసుల కోసం పంపిస్తారని చెప్తున్నారు. చూడండి, మొత్తం అంతా కుళ్ళిపోయినాయి, ఆల్మోస్ట్ పడేసే టైప్లో ఉన్నాయి. కానీ వాటిని కూడా జ్యూస్ చేస్తారంట. చూసుకోండి. మళ్ళా 68 లెక్క, 150, 160, 170, 180, 90, 500, 5, 10, 5, 20, 5, 30, 5, 40, 5, 40, 5, 50, 5, 60, 5, 60. రిషి వ్యాలీ స్కూల్కి వచ్చాము. ఇక్కడ ఈ స్కూల్ గ్రౌండ్ ఈ మధ్యకాలంలో ఇంత స్కూల్ గ్రౌండ్ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటుందంట. మదనపల్లిలో ఉంది. చింతపండుని పైన పెంచి తీసేసి దాని గింజలు తీసేసి హార్స్లీ హిల్స్ చూడాలి అంటే కనుక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పర్ డే 1400. నాన్ ఏసీ కాటేజ్, 2 బెడ్స్, బాత్రూమ్. చల్లగా ఉంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది ఇక్కడ. హార్స్లీ హిల్స్ చిన్న హిల్ స్టేషను. ఈ సమ్మర్లో రావడానికి చాలా బాగుంది. కృష్ణదేవ పరిపాలన కట్టిన గుడి. అప్పుడు శిల్పులు అమరశిల్పు చక్కని నమ్మకన్నాను మనం కట్టిన గుడి. చెన్నకేశ్వరం టెంపుల్, విష్ణు టెంపుల్. అవి ఇచ్చేస్తారు వంట గదులు. అవి 2 వంట గదులు. ఇది ఒకే గృహ అనమాట. దానాగారి గృహ అంటారు. దానాగారి గృహ ఆ కాలంలో సంచులు, బ్యాగులు అలాంటి ఏం లేదు కదా. ధాన్యం పోసేదానికి దీన్ని దానాగారి గృహ. ఈ దేవుని భూమి ఉందన్నమాట, పంట పడుతుంది కదా, దాన్ని కోసం దానాగారి గృహ. అప్పుడు యువకులకు పెళ్లి చేయాలంటే ఆ రాయి ఎత్తితే వాళ్ళకి పెళ్లి చేస్తాం. అంత బలవంతులు ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మనము సన్సైడ్ అని మోల్డింగ్ వేసి కమ్మీలు కట్టేస్తున్నాం అన్నమాట. వాళ్ళు రాత్రిలోనే సన్సైడ్ చేస్తారు. రాత్రిలోనే స్తంభాలు అన్నమాట. ఒకటి వాళ్ళు ఎంత 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 మంచిది స్తంభాలు ఎక్కించారు. ఒక రైలు 4 స్తంభాలుగా. ఓకే ఓకే. రథం, రాతి రథం. బలిపీఠం. ఇది బలిపీఠం. దాని బలిపీఠం. ఇంత పెద్ద దోషం ఎక్కడ కాలేదన్నమాట. ఇంత పెద్దది ఇండియాలోనే. ఇది 72 అడుగులు. ఏకశిలతో చేసిన ధ్వజస్తంభం. ఇది 72 feet అంట. ఇంత హైయెస్ట్ ఎక్కడా లేదు.
వేరుశనగ తోట. ఇది మదనపల్లిలో ఉన్న టీబీ శానిటోరియము. అంటే నియర్స్ ఆఫ్ టీబీ కేర్ అని చెప్పనేసి రాశారు ఇక్కడ. ఓలు అది గుడ్లగూబ. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.